క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో క్రిస్మస్ వర్తమానాలు మనం వింటున్నాము. క్రిస్మస్ ధ్యానాలు, చాలా శ్రేష్టమైన ధ్యానాలు మనం వింటున్నామండి. అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ప్రాముఖ్యమైన మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు వచ్చిన భాగాలు నేను చదువుతున్నాను. చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూసి దేవుని వాక్యం ద్వారా దీవించబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు ఈ మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ప్రాతకాలమున ఆయన సన్నిధిలో కూడి వచ్చిన దేవుని ప్రియులకును, లైవ్లో చూస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. క్రిస్మస్కి మనం చాలా ఎక్కడికి వచ్చాం? దగ్గరకు వచ్చాం. చెప్పండి, క్రిస్మస్కి మనం ఎక్కడికి వచ్చాం? దగ్గరికి వచ్చాం. దేవుని మహాకృపంలో 2023వ సంవత్సరం క్రిస్మస్లోకి అడుగుపెట్టి క్రిస్మస్ను చూసే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు, అనంత సృష్టిని తన మాటతో సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పిన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుని యొక్క జననమే క్రిస్మస్ కదండి. ఆయన మానవుడుగా పరలోకాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైన మానవుడుగా పరిశుద్ధురాలైన కన్య మరియ గర్భమున బెత్లెహేము అనే చిన్న గ్రామములో, ఒక చిన్న గ్రామములో ఆయన ఎన్నుకొని ఆ దంపతులకు జన్మించిన పరిశుద్ధ ఆ జనన దినమే ఏంటి చెప్పండి? క్రిస్మస్. క్రిస్మస్. క్రిస్మస్ అంటే 2 మాటల కలయిక. ఏమేంటి చెప్పండి? క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. చెప్పండి, అందరూ ఏం చెప్పాలి? క్రైస్ట్ మాస్. క్రిస్మస్లో ఎవరున్నారు? క్రైస్ట్, క్రీస్తు ఉన్నాడు. మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఏం చేయాలి? ఆరాధించుటయే క్రిస్మస్ అంటే. క్రీస్తును ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. మన బ్రతుకుల్లో మనకు జీవాన్ని పోసిన యేసుక్రీస్తును ఏం చేయాలి? మనము ఆరాధించుటయే క్రిస్మస్ అంటే. ఆరాధించుటయే క్రిస్మస్ అంటే కదండి. క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. ఆరాధన అంటే ఆయనకిష్టలుగా జీవించుటయే క్రిస్మస్. అదండి. చెప్పండి, ఆరాధన అంటే చెప్పండి, ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవించుటయే చెప్పండి ఏంటిది? క్రిస్మస్ అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు.
మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని ప్రభు మీద సంపూర్ణమైన విశ్వాసముంచి ఆయన కొరకు చెప్పండి, ఎవరి కొరకు? ఆయన కొరకు నమ్మకముగా జీవించుటయే నిజమైన క్రిస్మస్. దండి క్రిస్మస్లోని అంతరార్థం. యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్న మనం ప్రేమ కలిగి జీవించుట నిజమైన క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు యొక్క విధేయతను తెలుసుకున్న మనం విధేయులమై జీవించుట చెప్పండి ఏంటిది? నిజమైన క్రిస్మస్ అంటే అది కదండి. యేసు క్రీస్తు యొక్క త్యాగము, ఆ త్యాగాన్ని తెలుసుకున్న మనము మన బ్రతుకుల్లో కూడా త్యాగము కలిగి జీవించటయే నిజమైన క్రిస్మస్. యేసు క్రీస్తు యొక్క క్షమాపణ, మనలో కూడా క్షమించే మనసు కలిగి జీవించటయే చెప్పండి నిజమైన క్రిస్మస్. అది క్రిస్మస్. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రపంచమంతా కూడా అది గొప్ప వార్త. ఆ దినాల్లో మదర్ తెరీసా దగ్గరికి ఒక విలేకరి వెళ్ళి అడిగాడంట, అమ్మగారు ఈ దినాల్లో ఒక వార్త ఏంటంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కడికి వెళ్ళాడు? చంద్రమండలంలో అడుగు పెట్టాడు కదండి, మీరు కూడా అక్కడికి వెళ్తారా అని అడిగితే ఆమె ఒకవేళ అక్కడ కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు, అనాథ బాలికలు ఉంటే వారి కొరకు నేను ఖచ్చితంగా వెళ్తాను అనిందంట. అది అండి ప్రేమ. క్రీస్తు ప్రేమ కలిగి జీవించుటయే నిజమైన క్రిస్మస్. చెప్పండి, క్రీస్తు ప్రేమ కలిగి చెప్పండి, క్రీస్తు ప్రేమ కలిగి జీవించుటయే చెప్పండి నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి హృదయంలో ప్రేమ లేకుండా బ్రతికితే అది చెప్పండి కాదు, క్రిస్మస్ కానే కాదు. క్రీస్తు బిడ్డలంగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడి ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని జీవించటయే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్లో చాలా విషయాలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు ఒక 3 విషయాలు ఈ క్రిస్మస్ ధ్యానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. అయితే ఆ దూత భయపడకుడి. చెప్పండి మొదటి మాట, భయపడకుడి. క్రిస్మస్ మన భయములను పోగొట్టిన పండుగ. చెప్పండి, క్రిస్మస్ ఏ పండుగ? మన భయములను పోగొట్టిన పండుగ. ఏ భయములో నువ్వు బ్రతుకుతున్నావో, ఏ భయములో నువ్వు జీవిస్తున్నావో, చీకటిలో ఉన్న జనులు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూచారు. యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి భయములన్నిటిలో నుంచి, చెప్పండి దేంట్లో నుంచి? వారి భయములన్నిటిలో నుంచి వారిని విడిపించుట కొరకే యేసు క్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన చెప్పండి ఏంటిది? క్రిస్మస్. చెప్పాలి గట్టిగా, ఏంటిది? అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ పండుగ అంటే ఇప్పుడు చెప్పండి ఏంటిది? భయములను పోగొట్టే పండుగ. చెప్పాలి గట్టిగా, ఏమిటి? ఏ పండుగ? యేసు ప్రభువారు వచ్చింది మానవుడు హృదయంలో ఉన్న భయము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడబాకండి, తర్వాత చూడండి. పౌలు భక్తుడు స్పష్టంగా రాశాడండి, మరణ భయము అనే దాస్యములో ఉన్న మానవుని విడిపించుట కొరకై ఆయన కూడా శరీర మాంసములతో వచ్చాడు. ఎందుకంటే మరణంలో నుంచి, మరణ భయములో నుంచి మానవుని విడిపించుట కొరకై యేసు ప్రభువారు వచ్చి మానవుని పట్టి పిడుస్తున్న ఒక భయంకరమైన భయం. భయములన్నిటిలో కల్లా భయంకరమైన భయం ఏంటి చెప్పండి? మరణ భయం. చెప్పండి ఏ భయమో? చెప్పండి ఏ భయమో? ఏందిరా క్రిస్మస్ రాగానే అమ్మో ఎవరికి ఏమైద్దో కదండి, ఒక భయం అలుముకోనులా మనకి ఉందా లేదా? అయితే యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలంగా మనకేం లేదు ఇప్పుడు చెప్పండి, మరణ భయం లేదు, మరణ భయం లేదు. యేసు ప్రభువారు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి ఎక్కడికి వచ్చాడు? జీవములోనికి దాటి ఉన్నాడు. జీవములోనికి దాటి. చూశారండి యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం మరణంలో నుండి ఎక్కడికంట? జీవములోనికి. యేసు క్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మరణంలో నుండి అగ్నిగుండంలో నుండి నిత్య నరకంలో నుండి ఎక్కడికి వచ్చే మనం చెప్పండి? జీవములోనికి దాటి ఉన్నాము. అందుకని ఆ దూత చెప్తున్నాడు గొర్రెల కాపర్లతో,
భయపడకుడి. చెప్పండి, ఏం చెప్తున్నాడు? భయపడకుడి. ఈ క్రిస్మస్ వర్తమానం ఏంటో తెలుసా? భయములను పోగొట్టే వర్తమానము. చెప్పండి, భయములను పోగొట్టే. ఆనాడుకున్న ఇంకో భయం ఏంటో తెలుసా? భవిష్యత్తును గురించిన భయం. రేపేం జరిగిద్దో, జైల్లో వేస్తారేమో, కోర్టు కేసులు నన్ను జైల్లో పడేస్తాయేమో, నేనేమైపోతానో, నా పరిస్థితి ఏమైపోద్దో కదండి. భవిష్యత్తును గురించిన భయం, ఓటమిని గురించిన భయం, అనారోగ్యాన్ని గురించిన భయం, ఆర్థిక ఇబ్బందుల గురించిన భయం, పండగ చేసుకుంటానో లేదో, బట్టలు కొంటానో లేదో, ఆర్థిక ఇబ్బందులు, నా బిడ్డలు మారతారో లేదో, నా కుటుంబంలో సమాధానం వచ్చిందో లేదో, ఇలాంటి భయములన్నిటిలో ఉన్న మానవుడికి భయములన్నిటి నుంచి విడుదల దయచేయుట కొరకై ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గొప్ప దేవుడు, మానవుడుగా నరావతారిగా ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? భయములన్నిటి నుంచి విడుదల ఇవ్వటానికే యేసయ్య వచ్చాడు. అందుకనే క్రిస్మస్ పండుగ భయములను పోగొట్టే పండుగ. గట్టిగా చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్పండి, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ ఏ పండుగ చెప్పండి? భయములను పోగొట్టే పండుగ. చెప్పాలి గట్టిగా, ఏ పండుగ? భయములను పోగొట్టే పండుగ. ఏ భయముతో ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో కూర్చున్నావో, ఏ భయముతో లైవ్లో చూస్తున్నావో, బయట నుంచి ఏ భయముతో వింటున్నావో, నీ భయము, నీ కలవరం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నీ భయములన్నిటి నుంచి విడుదల ఇవ్వటానికే యేసయ్య వచ్చాడు. నీ భయములన్నిటి నుంచి నిన్ను విడిపించుట కొరకే యేసయ్య వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ పండగ ఇది ఒక అభయ పండుగ. చెప్పండి, ఏ పండుగ? యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక అభయము, ధైర్యము యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడ్డాయి. కాబట్టి మొదటిగా క్రిస్మస్ భయములను పోగొట్టే పండుగ. చెప్పండి, మొదటి మాట క్రిస్మస్. రెండో మాట చూద్దాం, 10వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. దూత భయపడకు, ఇదిగో ప్రజలందరికీ క్రిస్మస్ ఏబిఎం కాంపౌండ్లో మనకే కాదు. చెప్పండి, ఎవరి కోసం క్రిస్మస్? చెప్పాలి గట్టిగా, ఎవరికి ఈ పండగ? ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి ప్రజ, ప్రతి గుంపు, ప్రతి జాతి, ప్రతి ఒక్కరికి ఈ పండగ. ప్రజలందరికీ. చెప్పండి, ఎవరికి? యేసు ప్రభువారు వచ్చింది ఎవరి కోసం? కేవలం మన కోసమే కాదు. చెప్పండి, ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసమో? ప్రజలందరికీ. ఇట్ ఈజ్ యూనివర్సల్ సెలబ్రేషన్. ఇది ప్రజలందరికీ. ఇది తెలుసా? ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే ఏమిటి చెప్పండి? క్రిస్మస్. చెప్పండి గట్టిగా, ఏంటిది అది? క్రిస్మస్. ప్రపంచమంతా ఏం చేస్తారు? జరుపుకుంటారు. ప్రపంచమంతా. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ ప్రపంచములను నిర్మించిన దేవుడు కాబట్టి, ఈ ప్రపంచములకు దేవుడు కాబట్టి, ఈ ప్రపంచానికే దేవుడు కాబట్టి ఈ పండగ ఎవరి కోసం చెప్పండి? ప్రజలందరికీ అనే మాట. ఇది ప్రజలందరికీ. వినుకొండలోనే కాదండి, దొనకొండలోనే కాదండి, విజయవాడలోనే కాదండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, ఈ భారతదేశంలోనే కాదండి, ఈ ప్రపంచం మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని ప్రజా గుంపులైతే ఉన్నాయో, ఎన్ని జాతుల ప్రజలైతే ఉన్నారో, వారు ఎక్కడెక్కడున్నారో, ఏ మూలున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ. చెప్పండి, ఎవరికి? ఆరుమూల ఉన్న పొలములో ఉన్నారు పాపం గొర్రెల కాపర్లు, వాళ్ళ దగ్గరికి కూడా ఈ సువార్త వెళ్ళింది. కాబట్టి ఇది ప్రజలందరి పండుగ. చెప్పండి, క్రిస్మస్ పండుగ ఎవరి పండుగ? నాది నీదొక్కడిదే కాదు. చెప్పండి, ఇది ఎవరి పండుగ? యేసయ్య వచ్చింది అందరి కోసం. అందుకని బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? చెప్పాలి గట్టిగా, అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువు. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు, అందరి కొరకై వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ పండుగ ఎవరి పండుగ చెప్పండి? ఆ మాట గట్టిగా చెప్పండి, బయటికి వెళ్ళి చెప్పండి. క్రిస్మస్ పండుగ ఎవరి పండుగ? ప్రజలందరికీ పండుగ. ఇది యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మానవాళి అంతటి కొరకై, సర్వలోక మానవాళి కొరకై. ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి, లోక రక్షకుడు అయిన పేరు. ప్రజలందరి పండుగ ఈ పండుగ. ఏ వీధి, ఏ మూల,
ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ క్రిస్మస్ ఉంది, ఈ క్రిస్మస్ జరిగించుకోవాలి, ఈ క్రిస్మస్లో ఉన్న క్రీస్తును తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకేనేనండి స్టార్లు కడతారు కదండి, దాంతో ఎంత నిశ్శబ్ద సందేశం ఉంటుందో కదండి. చూసిన వాళ్ళంతా ఈ క్రిస్మస్లో ఆ స్టార్ను చూడగానే ఎవరు గుర్తుకు రావాలి? యేసయ్య వెలుగుగా వచ్చాడు, యేసయ్య వెలుగుగా వచ్చాడు, నన్ను వెలిగిస్తాడు, నన్ను వెలిగించేవాడు యేసయ్య. వెలుగు పండగ, ప్రజలందరి పండుగ. చెప్పండి, ఈ క్రిస్మస్ ఏ పండగ? ప్రజలందరి పండుగ. చెప్పాలి గట్టిగా, ఏ పండగ? అందరూ రక్షణ పొందాలి కదండి. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పౌలు అంటాడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో, అంతటా అందరూ మారు మనస్సు పొందవల్లని ఆయన ఒకప్పుడైతే చూచి చూడనట్టుగా ఉన్నాడు అజ్ఞాన కాలంలో, కానీ ఇప్పుడైతే చెప్పు మరీదాస్, ఇప్పుడైతే అంతటా అందరూ ఏం చేయాలి? అందరూ అనే మాట, ప్రజలందరూ మారాలి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ కార్యం మీ జీవితాల్లో జరగాలి అని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే క్రిస్మస్ పండుగ. చెప్పండి, ఎవరి పండుగ? అందరు కాదు, ప్రజలందరి పండుగ. చెప్పండి, ఎవరి పండుగ? ప్రజలందరి పండుగ. మొదటిగా క్రిస్మస్ పండుగ ఏ పండుగ అని చూసామో? భయములు పోగొట్టే పండుగ. రెండవది ఇది ప్రజలందరి పండుగ. మూడో మాట చూద్దాం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసి. ఇది మహా సంతోషకరమైన పండుగ. చెప్పండి, ఏ పండుగ ఇది? ఒట్టి సంతోషం అని రాయలేదండి, అనుందా మీ బైబిల్లో? ఏ సంతోషమో? మహా సంతోషం. చెప్పండి గట్టిగా, ఏ సంతోషమో? గ్రేట్ జాయ్, మహా సంతోషం అండి. ఈ సంతోషం నీకుందా? ఈ సంతోషం నీకుందా? ఈరోజు చాలామంది జీవితంలో సంతోషం లేదు కదండి. సంతోషం లేదు మానవుడి హృదయంలో సంతోషం లేదు. ఒకడు నవ్వుచుండినను హృదయంలో ఏముందంట? పుట్టెడు దుఃఖం ఉందంట. సంతోషం తొదక ఏమైపోయింది? వ్యసనం అయిపోయింది. నవ్వుకుండే వాళ్ళని చూసి కొంతమందికి ఎంత వ్యసనమో, ఏందిరా వాళ్ళంతా నవ్వుకుంటున్నారు, ఏందిరా వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. వాడు నవ్వలేడు, నవ్వినోన్ని చూడలేడు. వ్యసనం అండి. సంతోషం లేదు మానవుడి జీవితంలో సంతోషం లేదనే మనకు సంతోషం కాదు, మహా సంతోషాన్ని ఇవ్వటం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకేంది సంతోషం? యేసు ప్రభుని నమ్ముకుంటే నీకెట్లా వచ్చింది సంతోషం? నా హృదయంలో నివసిస్తుంది ఈ సంతోషం. ఈ సంతోషం నా హృదయంలో ఉందండి. యేసు ప్రభువులో ఉన్న సంతోషం నా హృదయంలో ఉంది. ఎలా జరిగింది పాస్టర్ గారు? ఈ సంతోషం, ఈ మహా సంతోషం మీ హృదయంలో ఎలా జరిగిందంటే, ఏ రోజైతే యేసు క్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించానో, యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకంలో పుట్టాడు, నా పాపముల కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి నేను ఒక చిన్న క్రీస్తులాగా ఈ లోకంలో జీవించాలని నన్ను నేను ప్రభు కోసం సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని జీవిస్తున్నప్పుడు, పాపానికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, లోకానికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, చీకటిని నా జీవితంలో దూరం చేసుకున్నప్పుడు నా బ్రతుకులో నిజమైన సంతోషం ఇచ్చాడు యేసయ్య. అవునండి, పాపము సంతోషం ఇవ్వదు, తాగుడు సంతోషం ఇవ్వదు, అవి తాత్కాలికమైనవే. సిగరెట్టు, జోదము, పేకాట, రకరకాలైన లోక ఆశలు, వ్యభిచారము, కామము, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేది తాత్కాలికమైన సంతోషం. తర్వాత అవి నీ జీవితాన్ని పాడు చేస్తాయి. కానీ యేసు క్రీస్తు ప్రభువారు మహా సంతోషం ఇచ్చేవాడు. యేసు ప్రభు కోసం ఈ లోకంలో పరిశుద్ధంగా నమ్మకంగా జీవించడం ద్వారా, ఆయన ప్రేమ కలిగి జీవించడం ద్వారా ఆత్మఫలాలు ఏమి రాయబడ్డాయి చెప్పండి? ప్రేమ ఎవరి కాడైతే ఉంటుందో పక్కన ఏముంటుంది? సంతోషము. ప్రభు నన్ను ప్రేమించినట్టుగా నేను కూడా ఇతరులను ఎప్పుడైతే ప్రేమించగలుగుతానో, నేను కూడా ఇతరులని నాలాగా ఎప్పుడైతే చూసుకోగలుగుతానో, అప్పుడే నా హృదయంలో సంతోషం. యేసు ప్రభువారు ఆ సంతోషం మనకి ఇవ్వాలనే ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ మహా సంతోషకరమైన పండుగ. నీ హృదయంలో సంతోషం ఉందా? సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే నీ హృదయంలో కోపం ఉంది,
కోపంతో బ్రతుకుతా ఉన్నావు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని బైబిల్ చెప్తుంది కదండి. ఎవరి హృదయంలో కోపం ఉంటుందో వారి హృదయంలో సంతోషం ఉండదండి. యేసయ్య మనల్ని క్షమించినట్టుగా తోటి వారిని మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే క్షమించగలమో, వారు దేవుని బిడ్డలే అని ఎప్పుడైతే వారిలో ప్రభువుని చూస్తామో, వారిలో దేవుని ప్రేమను పంచుకుంటామో, ఆ ప్రేమను ఇతరులతో పంచుకుంటామో, ఆ ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే సంతోషం. యేసయ్య ఆ ప్రేమను పంచడానికి వచ్చాడు, పరిపూర్ణంగా పంచాడు ఈ లోకానికి. ఆ ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు, ఆ హృదయం కలిగి మనం జీవించినప్పుడు సంతోషం కాదండి, మహా సంతోషంతో బ్రతుకుతాము. క్రిస్మస్ మహా సంతోషకరమైన పండుగ. ఈ సంతోషం నీకుందా? లేకపోతే ఉదయకాలమే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హృదయంలో ఉన్న కోపాన్ని తీసేసుకో, వ్యసన పడద్దు, వారిని చూసి వీరిని చూసి కోపడద్దు. ప్రభు బిడ్డలు అందరూ యేసు ప్రభు స్వారూప్యంలో ఉన్నాం మనం. యేసు నిన్ను ప్రేమించినట్టుగా, యేసు నన్ను ప్రేమించినట్టుగా నువ్వు కూడా వారిని ప్రేమించడం నేర్చుకో. సాడీలు మాను, కోపాన్ని మాను, దురద చెవులు మాను, ముసలామ ముచ్చట్లు మాను. ఈ క్రిస్మస్లో సంతోషం కలిగి బ్రతుకు. యేసయ్య సంతోషం ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ మహా సంతోషకరమైన పండుగ. కాబట్టి 3 మాటలు విన్నామండి ఈ క్రిస్మస్ ధ్యానంలో. చెప్పండి, క్రిస్మస్ ఏ పండుగ? చెప్పండి, భయములన్నిటినీ పోగొట్టే పండుగ. నీ హృదయంలో ఏ భయం ఉందో ఆ భయములన్నిటినీ తీసివేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ భయాలు పటాపంచలే. భవిష్యత్తును గురించి నువ్వు భయపడవు. ఈరోజు అనారోగ్యమున భయపడవు. ఆర్థిక కొరతలతో బ్రతుకుతున్నావా? భయపడద్దు, నీ అక్కర్లు తీరుస్తానన్నాడు యేసయ్య. ప్రభు వైపు చూడు, మోకరించి ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. నీ అక్కర్లు ఏదైతే ఉన్నాయో పరలోకం నుండి నీ ప్రతి అక్కర తీర్చే యేసయ్య ఉన్నాడు. భయములను పోగొట్టిన పండుగ క్రిస్మస్ పండుగ. ఇది ఏ పండుగ? రెండోది ప్రజలందరి పండుగ. చెప్పండి, ఎవరి పండుగ? ప్రజలందరూ రక్షణ పొందాలని యేసయ్య వచ్చాడు. మూడవదికి ఇది ఏ పండుగ? మహా సంతోషకరమైన పండుగ. చెప్పండి, ఏ పండుగ ఇది? మహా సంతోషకరమైన పండుగ. ఈ మహా సంతోషాన్ని అనుభవిస్తూ, మహా సంతోషంలో బ్రతుకుతూ తోటి వారిని సంతోషపరుద్దాం. మహా సంతోషకరమైన యేసుక్రీస్తు సువార్త ద్వారా అనేకులను ప్రభు స్వారూప్యంలోకి నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడటి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు ప్రార్థనలు ఏకీభవించండి. ఈ క్రిస్మస్లో ప్రభు మీకు మనశ్శాంతిని, హృదయ శాంతిని, సమాధానమును, సంతోషమును సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. క్రిస్మస్ అంటే ఒక అద్భుతమైన విషయాలు మేము చూసాం. భయములను పోగొట్టిన పండుగని, క్రిస్మస్ అంటే ప్రజలందరి కొరకైన పండుగ అని, క్రిస్మస్ అంటే మహా సంతోషకరమైన పండుగ అని 3 అద్భుతమైన విషయాలు ఈ ఉదయకాలం మాకు నేర్పించారు. విన్న ఈ వాక్యం ఎవరైతే లైవ్లో చూస్తున్నారో, తర్వాత చూడబోతున్నారో వారందరికీ, మా అందరికీ నాయన, సకల ప్రజలకు ప్రభా ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రభా మా హృదయాల్లో నిజమైన సంతోషాన్ని దయచేయండి అయ్యా. ఎప్పుడైతే మేము మిమ్మును పోలి నడుచుకుంటామో, మీ స్వరూప్యంలోకి ఎప్పుడైతే మార్చబడతామో, మాలో కోపము, సంశయము, సందేహాలు, అనుమానాలు ప్రభా, మాలో ఎటువంటి అయా క్షమాపణ గుణాలు ఇవన్నీ మేము తీసివేసుకున్నప్పుడే మా హృదయంలో నిజమైన సంతోషం. అలాంటి సంతోషాన్ని ఇవ్వటానికే మీరు ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రేమను తెలుసుకొని మీ కొరకు జీవించే కృప మాకు దయచేయమని ఉదయకాలం లైవ్లో ఉన్న బిడ్డలను, ఆరాధనలో ఉన్న బిడ్డలను మిక్కిలి దీవించండి. క్రిస్మస్ దినాల్లో అలాంటి మహా సంతోషాన్ని మేము అనుభవిస్తూ ఇతరులకి సంతోషాన్ని పంచుతూ నీ బిడ్డలంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి. మా దేశాన్ని దీవించండి అయ్యా. దేశ నాయకులను దీవించండి. దేశపు సరిహద్దులో సమాధానం దయచేయండి. రాష్ట్ర నాయకులను దీవించండి. ఎన్నుకున్న పట్టణాన్ని అధికారు నాయకులను దీవించండి. ప్రభా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయన లైవ్లో చూస్తున్న బిడ్డలు, సంఘం ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్, వారి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు అయా నీ బిడ్డలను కనికరించి సహాయం చేయండి మా తండ్రి. నీ బిడ్డల పక్షాన్ని మీరు కార్యాలు చేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా నిండారుగా దీవించమని
ప్రార్థన చేయండి. క్రిస్మస్ దినాల్లో మీ సమృద్ధి ప్రతి కుటుంబానికి దయచేయండి. మీ స్వస్థత, మీ ఆరోగ్యం ప్రభా ప్రతి కుటుంబానికి దయచేయండి. ఆనందం దయచేయండి ఆయన. చిన్నదాంటి విడిచి నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి నీకు ఇష్టంగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని, వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకునే బిడ్డలు వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. ఉద్యోగాలు చేసుకున్న వారిని దీవించండి. రైతులు పాడి పంటలను దీవించండి అయ్యా తండ్రి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు తండ్రి మీ క్షేమాన్ని దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీ క్షేమం దయచేయండి అయ్యా. హాస్పిటల్, ఐసీలు ఎంతమంది బాధపడుతున్నారో వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మీ క్షేమంతో నడిపించమని, మీ కృపతో నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పాలి, గట్టిగా ఆమేన్. అందరూ